హాయ్ ఫ్రెండ్స్. సినీ ఇండస్ట్రీలో హీరోల పేర్లు దగ్గరగా ఉండడంతో కొన్ని పొరపాట్లు కూడా జరుగుతాయి. ఇప్పుడు అలా పొరపాట్లు జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం. ఒక్కోసారి చిత్ర విచిత్రంగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే దానివల్ల అనేక తప్పులు కూడా జరుగుతాయి. అవి ఎలా ఉంటాయి అంటే పేర్లు దగ్గరగా ఉండడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయని టాలీవుడ్లో హీరోలు కూడా ఊహించి ఉండరు. ఇలా కొన్నిసార్లు ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగినట్టే కొన్ని అద్భుతాలు కూడా జరుగుతూ ఉంటాయి. మరి అలా పేర్లు దగ్గరగా ఉండటం వల్ల జరిగిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తికేయ 2 ఘన విజయం సాధించిన తర్వాత పూర్తిగా డివోషనల్గా తెరకెక్కిన ఈ మూవీకి బీజేపీ ప్రభుత్వం ఏదైనా చెయ్యాలి అనుకుంది. ఈ సినిమాలో నటించిన హీరో నిఖిల్ని పిలిచి సన్మానించాలి అనుకుని పేర్లు దగ్గరగా ఉండడంతో పొరపాటుగా హీరో నితిన్కి కాల్ చేసి ఢిల్లీకి పిలిపించుకున్నారు. నితిన్ కార్తికేయ సీక్వెల్లో నటించాడు అనుకుని సన్మానం కూడా చేసేశారట. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని తలలు పట్టుకున్నారు. ఇక మరోసారైతే డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డకు కూడా ఇలాంటి సంఘటనే జరిగిందట. అప్పటికే సిద్ధుకి ఎలాంటి సినిమాల్లో నటించిన అనుభవం లేదు. కానీ ఒక డైరెక్టర్ ఫోన్ చేసి తన సినిమాలో నువ్వే హీరో అని చెప్పారట. అప్పటికి కేవలం సినిమాలో నటించాలని ఆలోచన మాత్రమే ఉన్న సిద్ధుకి అనుమానం కూడా వచ్చింది. ఇక నవీన్ పొలిశెట్టి కూడా ఇలాంటి ఒక సంఘటన ద్వారా బాలీవుడ్లో ఒక మంచి సినిమా అవకాశాన్ని సంపాదించాడు. నవీన్ పొలిశెట్టి హిందీలో చిచోరే అనే సినిమాలో ఒక పాత్రలో నటించారు. అది ఎంతో మంచి విజయం కూడా అందుకుంది. అయితే చిచోరే ఈ మూవీలో నటించడానికి ముందు చాలా కథ జరిగింది. నవీన్ పొలిశెట్టికి ఒకరోజు ఫోన్ వచ్చిందట. ఆ మూవీ డైరెక్టర్ నవీన్ని ఆడిషన్ చేసి పంపించండి అని చెప్పారట. ముఖేష్ అనే కాస్టింగ్ డైరెక్టర్ ఫోన్లో చెప్పాడు. నవీన్కి కూడా ఇది ఒక మంచి అవకాశంగా అనిపించి ఆడిషన్ చేసి పంపించాడు. కానీ తీరా ఆడిషన్ చేసిన తర్వాత చూస్తే డైరెక్టర్ గుర్తుపట్టాడు. అసలు కాల్ చేయాల్సిన వ్యక్తి నవీన్ పొలిశెట్టి కాదు, నవీన్ పోలి అనే ఒక మలయాళం సూపర్ స్టార్కి. అతడి స్థానంలో నవీన్ పొలిశెట్టికి కాల్ చేసి ఆడిషన్ చేయించుకున్నాము అని విషయం తెలిసినా కూడా ఒక 4 నెలల తర్వాత మళ్ళీ నవీన్ పొలిశెట్టిని పిలిచి అతనితోనే మరో ఆడిషన్ చేయించి ఆ మూవీలో ఆయనకి తగిన పాత్ర ఇచ్చారట.